మీరు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి భుజాల మీద నుంచి ఈ కూటమి ప్రభుత్వాన్ని లేదంటే మీ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు ఫైరింగ్ చేద్దాం అనుకున్నారు. కరెక్ట్. ఇదే కదా మీరు చేద్దాం అనుకుంది. అంటే మీరు ఏమన్నా వెంకటేశ్వర స్వామిని ఏమన్నా మీ పార్టీలో ఏమైనా జాయిన్ చేసుకున్నారు ఈ మధ్య కండువేసి తప్పించారు ఏమన్నా? అక్కడికి రావాల్సింది ఎవరు రావాలి? తెలుగుదేశం ఎమ్మెల్సీలు రావాలి, లేదంటే వైసీపీ ఎమ్మెల్సీలు రావాలి, మిగతా పార్టీలు ఎమ్మెల్సీలు రావాలి. వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చాడు? వెంకటేశ్వర స్వామిని మీరు గౌరవంగా తీసుకొచ్చాం అనుకుంటే ఆయన ఒక మనిషిగానో లేదంటే దేవుడుగానో ఏదో పేరు పెట్టి తీసుకొచ్చారు కదా. ఆయనకి అసెంబ్లీ ఆ మండలిలో ఏమి సభ్యత్వం ఏం లేదు కదా. ఆయన మీరు ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? ఆయన ఎలా తీసుకెళ్లారు మీరు? మండలి చైర్మన్ గారు ఆయన ఎలా రానిచ్చారు? వెంకటేశ్వర స్వామిని అసలు ఎట్లా రానిచ్చారు? ఆయనకి తెలియదు కదా వెంకటేశ్వర స్వామి గురించి. అదే అది కూడా మాట్లాడదాం. అసలు మండలి చైర్మన్ గారు ఎట్లా రానిచ్చారు? తర్వాత అసలు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి వెనక పెట్టేసుకున్నట్టే లెక్క కదా. మీ ఎమ్మెల్సీలంతా వెంకటేశ్వర స్వామిని ముందు పెట్టుకుని లోపలికి వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి వెనక పెట్టేసినట్టేనా? మీకు ఆసరా కావాల్సింది మీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం, ఇంకా వెంకటేశ్వర స్వామి మనకి ఇస్తాడని మీరు నిర్ణయించుకున్నట్టే కదా. పైగా చెప్పులతోటి తీసుకుని వెళ్తారా? మీరు ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళామంటున్నారు కదా. మంచి ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు మరి చెప్పులు వేసుకుని ఎందుకు వెళ్ళారు? మీకు వెంకటేశ్వర స్వామి మీకు పనికిరాలేదా? ఈరోజు మండలిలో మీరు అనుకున్న స్థాయిలో మీకు వెంకటేశ్వర స్వామి పనికిరాలేదా? మళ్ళీ గంటలోనే పార్టీ నుంచి బహిష్కరించి పంపించారంటే అలా అక్కడ పడేసి వచ్చారు వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని. ఒక తీరుగా పెడితే అన్ని ఒకేలాగా ఉండాలి. ఇటొకటి 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 అంటే మీరు ఏం చేసి వచ్చారు? అంటే శ్రీరామ్ గారు నా అనుమానం ఏంటంటే వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఏముంది నల్లరాయి ఏదో ఏమన్నాడు, ఏదో చెప్పుతో కొడతాను సంథింగ్ ఏదో అన్నాడని భానుప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు చెప్తూ ఉంటారు. నల్లరాయ ఏమన్నాడు భానుగారు? ఆ పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతా, అది పాత చొప్పు ఇవ్వండి, వెంకటేశ్వర స్వామి కొడతానని ఒక ఆయన చైర్మన్ గా చేసిన ఆయన అన్నాడంట. భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా చేసిన ఆయనే, చైర్మన్ గా చేసిన ఆయనే పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతానన్న గొప్ప పార్టీ అది. అలాంటి పార్టీలో ఇవాళ వీళ్ళు శ్రీరామ్ గారు బహుశా అవి ఏదో 4 బొమ్మలు జిరాక్స్ తీసుకున్నవి, జిరాక్స్ పేపర్లు జిరాక్స్ బొమ్మలే కదా అనుకున్నారేమో, అందుకని అంత తేలిగ్గా తీసేసినట్టున్నారు వాటిని. జిరాక్స్ ఏంటండి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అండి, వాళ్ళ దృష్టిలో కాదు, అలా కాదు. అసలు జిరాక్స్ అనేది పక్కన పెట్టండి, ప్రాణం లేని లడ్డూకే ఎంత గౌరవిస్తారు. ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నారు కదా ఢిల్లీలో, అక్కడ కాదు ఎక్కడైనా ఇస్తారు. ఆ లడ్డూకే ప్రాణం లేని లడ్డూకే గౌరవం ఇస్తారు. మీరు ఆయన చిత్రపటానికి గౌరవం ఇవ్వరా? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉంది కానీ వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదండి. వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఒక ఆట వస్తువులాగా తయారైంది. లడ్డు ఒక ఆట, దేవుడు బొమ్మ ఒక ఆట, దాంతో రాజకీయ క్రీడ ఆడుతున్నారన్నమాట. ఇప్పుడు అదే నేను అడగబోతున్నా, ఏదైనా ఫ్యాన్సీ షాప్ లో కొనుక్కొచ్చిన ఏదైనా విమానం బొమ్మ, చిన్నపిల్లల ఆట వస్తువు బొమ్మ అనుకుంటున్నారా దాన్ని ఏమన్నా మీరు? అలాగే ఉంది. ఆ బొమ్మతో ఆడితే ఏమవుతుందో తెలుసా? అసలు ఈ రోజు తెలుసు, వాళ్ళకి అనుభవం ఉంది, అయినా మా గుర్తు రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకొస్తే ఎంత బాధపడ్డారో ఈ రోజు హిందువులు. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆ పటాలు పారేసి వెళ్ళింది చూసిన తర్వాత అసలు మనసు ముక్కలైపోద్దండి వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ హిందువులకు కానీ. ఏంటి ఇదా గౌరవం వెంకటేశ్వర స్వామికి అని? ఇంకా మన వాళ్ళు ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు అసలు విసిరేసిపోయారని. నిజంగా విసిరేసిపోయిన వీడియో కానీ దొరికితే ఉంటదండి వీళ్ళకి, మామూలుగా ఉండదు అసలు. ఇంకా హిందువుల రియాక్షన్ మామూలుగా ఉండదు. ఈ రోజు లడ్డు స్థాయి దగ్గర నుంచి అక్కడ ఏదో జంతువులు కొవ్వో ఇంకోటో కలిసిన స్థాయి దగ్గర నుంచి, లేదంటే అందులో ఒక ఆయిలో లేదంటే ఏవో కలిసినాయన్న స్థాయి దగ్గర నుంచి డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామినే కొండ దింపేసి మీరు మండలిలోకి తీసుకొచ్చేసారంటే, డైరెక్ట్ గా దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటే అసలు ఈ రోజు హిందువులు టోటల్ గా ఎలా ఫీల్ అవుతున్నారంటే అసలు ఈ తిరుమల వ్యవహారాన్ని అంతు తేల్చాల్సిందే దీన్ని. ఇది హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు నుంచి లడ్డూ దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు ఏకంగా వెంకటేశ్వర స్వామిని లాగేశారు ఈ మొత్తం రొచ్చులోకి అంటే ఇది హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు, హిందువులందరూ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు దీని అంతు తేలేదాకా అసలు ఆ లడ్డూ విషయం నిన్నటిదాకా పట్టించుకున్నారో పట్టించుకోలేదో కానీ
కొంత పార్టీలకు వ్యతిరేకంగానో లేకపోతే పార్టీలకు అనుకూలంగానో ఎవరన్నా మాట్లాడి ఉంటారేమో కానీ ఈ రోజు మండలికి చెప్పులేసుకు తీసుకురావడమే మాత్రమే కాకుండా అక్కడ పారేసిపోయిన విధానం ఏదైతే ఉందో ఇది చూసిన తర్వాత మాత్రం దీని అంతు తేల్చాల్సిందే అని చెప్పి హిందువులు ప్రతి ఒక్క హిందువు బాధపడతాడు. ఖచ్చితంగా దీని మీద ఒక పంతంగా తీసుకుంటారు ఈ రోజు నుంచి. తీసుకోవాలి కూడా, ఖచ్చితంగా తీసుకోవాలి. అదే అడగబోతున్నాను ఇప్పుడు. సాగర్ గారు, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. వెంకటకృష్ణ గారు ఒకే ఒక్క మాట, మోషన్ రాజు గారు మండలి చైర్మన్ గారు ఆయన మీద పూర్తిగా ఆయన పదవి మీద పూర్తి గౌరవంతో నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. హిందువుల తరపునే కాదు మామూలు అందరి తరపున కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున అడగదలుచుకున్నా. మీరు ఇతర మతాలకు సంబంధించిన ఏదైనా చిహ్నాలను కానీ ఇలా అసెంబ్లీలోకో లేదంటే మా మండలిలోకో తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళ? ఈ ప్రశ్నకి మండలి చైర్మన్ గారు కూడా అందరికీ సమాధానం చెప్తే కనుక బాగుంటుంది.